హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ స్పారీ యూట్యూబ్ ఛానల్. ఇది మహాభారతం సిరీస్ 4 భీమసేనుడు. ఇక టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. భీమసేనుడు మహాభారతంలోని ప్రధాన పాత్రలలో ఒకడు మరియు పాండవులలో రెండవ సోదరుడు. ఆయన తన శక్తి, ధైర్యం మరియు శౌర్యానికి ప్రసిద్ధి చెందాడు. భీమసేనుడు వాయుదేవుడి పుత్రుడు మరియు కుంతిదేవి గర్భంలో జన్మించాడు. అతని స్వభావం శక్తిమంతమైన యోధుడి లక్షణాలను ప్రదర్శిస్తుంది. భీముడు తన శరీర బలం మరియు వీరత్వంతో ఎంతో ప్రసిద్ధి పొందాడు. ఆయన కౌరవులతో జరిగిన అనేక పోరాటాలలో పాండవుల విజయానికి కీలకంగా నిలిచాడు. ముఖ్యంగా దుర్యోధనుడు, దుశ్శాసనుడు వంటి శత్రువులను ఎదుర్కొనడంలో భీముడు తన బలాన్ని పూర్తిగా వినియోగించాడు. మహాభారతంలోని ముఖ్యమైన ఘట్టాలలో భీముడు తన సాహసాలు మరియు ధైర్యాన్ని నిరూపించాడు. భీమసేనుడు తన తినే అలవాట్లకు మరియు అపారమైన శక్తికి పెరుగాంచాడు. అతను ముఖ్యంగా దుశ్శాసనుడిని హతమార్చి అతని రక్తాన్ని ద్రౌపదికి ప్రతీకారంగా సమర్పించాడు. ఈ ఘట్టం మహాభారతంలో అతని పాత్రను మరింత ఘనంగా చేసింది. భీముడు కేవలం శక్తివంతుడే కాదు, తన కుటుంబంపై ప్రేమను కూడా చూపించాడు. అతను తన తమ్ముళ్లకు మరియు తల్లికి ప్రతి క్షణం మద్దతుగా నిలిచాడు. భీముడి జీవిత గాథ ధైర్యం, భక్తి మరియు ధర్మ పాలనకు నిలువెత్త ఉదాహరణ. భీమసేనుడు కేవలం శక్తి మరియు ధైర్యానికి మారు రూపమే కాకుండా తన కుటుంబానికి అంకిత భావం చూపించిన ఒక గొప్ప పాత్ర. ఆయన తన సహజ శక్తితోనే కాకుండా తన వ్యూహాత్మక ఆలోచనలతో కూడా పాండవులకు ప్రధాన భరోసాగా నిలిచాడు. భీముడు తన యోధ శక్తిని అనేక సందర్భాలను నిరూపించాడు. ముఖ్యంగా అతని రాక్షసుల హిడింబ, బకాసుర మరియు జరాసంధులతో పోరాటాలు ప్రసిద్ధి. ఈ ఘట్టాలు భీముడు శౌర్యం మరియు శక్తిని ప్రతిబింబించేవి. భీముడు మహాభారత యుద్ధంలో పాండవుల విజయానికి కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుని తొడను పగలగొట్టడం మహాభారతానికి సింహవలోకం. దుర్యోధనునిపై ఈ ప్రతీకార చర్య పాండవుల ధర్మ యుద్ధానికి ఒక ప్రధాన ఘట్టం. భీముడు ప్రతీకార భావంతో కాకుండా ధర్మ సూత్రాలను అనుసరించి తన చర్యలను తీర్చిదిద్దుకున్నాడు. భీముడు తన కుటుంబం పైన అపారమైన ప్రేమను మరియు నమ్మకాన్ని తరచుగా చూపించాడు. తన తమ్ముళ్ళ కోసం ప్రాణ త్యాగం చేసేందుకు కూడా సిద్ధంగా ఉండేవాడు. ద్రౌపదిపై జరిగిన అవమానం భీముడు హృదయంలో తీవ్ర కోపాన్ని రేపింది. ఇది అతనిని కౌరవులపై ప్రతీకారం తీసుకోవడంలో మరింత ధైర్యవంతునిగా మార్చింది. తన ఆహార వ్యసనం మరియు అస్య భావంతో కూడా భీముడు పాండవులలో విభిన్నంగా నిలిచాడు. భీముడు కేవలం బలమైన యోధుడే కాదు, తన తల్లి కుంతి మరియు సోదరుల కోసం నమ్మకమైన రక్షకుడిగా ఉండేవాడు. అతని కథ పాండవుల విజయ గాథలో ఒక ముఖ్యమైన భాగం. ధైర్యం మరియు కుటుంబ పట్ల ప్రేమకు ఒక ఉదాహరణ. భీముడు తన శక్తి మరియు ధైర్యంతో పాటు అనేక మహాసాహసాలను చరిత్రలో లెక్కించబడ్డాడు. హిడింబ రాక్షసునిపై విజయం సాధించి అతని చెల్లెల హిడింబితో వివాహం చేసుకోవడం భీముడి జీవితంలో ఒక ముఖ్య ఘట్టం. ఈ వివాహం ద్వారా ఘటోత్కచుడనే మహాశక్తిమంతమైన కుమారుడిని ఆయన సంతానంగా పొందాడు. ఘటోత్కచుడు కురుక్షేత్ర యుద్ధంలో కీలక పాత్ర పోషించి పాండవులకు అపారమైన మద్దతుగా నిలిచాడు. భీముడు జరాసంధుడిని చంపడంతో కూడా కీలక పాత్రను పోషించాడు. శ్రీకృష్ణుడు సూచనల మేరకు భీముడు జరాసంధుడితో కడత పిడుగుల్లా యుద్ధం చేశాడు. 2 వారాల పాటు సాగిన ఈ మహాయుద్ధంలో భీముడు తన అసామాన్య బలంతో జరాసంధుడిని 2 భాగాలుగా చీల్చి చంపాడు. ఈ ఘట్టం భీముడి శౌర్యానికి, ధైర్యానికి మరియు వ్యూహాత్మక ఆలోచనకు ఒక నిదర్శనం. అజ్ఞాతవాస సమయంలో భీముడు వలిచీర భరించే వల్యభత్తుడిగా ఉండి కించిత్ దుర్భరమైన పరిస్థితులను తన ధైర్యంతో అధిగమించాడు. ఈ సమయంలో అతను కీచకుడు అన్యాయాన్ని ఎదుర్కొని అతని చంపి ద్రౌపదిని రక్షించాడు. ఈ సంఘటన భీముడు ధర్మాన్ని మరియు తన కుటుంబాన్ని రక్షించడంపై అతని నిబద్ధతను స్పష్టంగా చూపిస్తుంది. భీముడు కురుక్షేత్ర యుద్ధంలో అసంఖ్యమైన దళాలను నాశనం చేశాడు. అతని గారుడగతి, దుర్యోధనుని తొడను పగలగొట్టడం వంటి ఘట్టాలు యుద్ధంలో అతని కీలకమైన పాత్రను రుజువు చేస్తాయి. అతని ప్రతీకారాన్ని ధర్మానికి అనుగుణంగా తీర్చుకోవడంతో తన స్థానం నిలబెట్టుకున్నాడు. తన జీవితాంతం భీముడి ధైర్యాన్ని, ధర్మానికి మరియు కుటుంబానికి అంకితమైన ఉన్నాడు. అతని కథ కేవలం యోధుడి విజయగాథ మాత్రమే కాదు, ఒక కుటుంబం పట్ల నమ్మకం మరియు భక్తి ఎలా ఉండాలో
సూచించే మహాత్మా గాథ. భీముడు మహాభారతం ద్వారా తన శౌర్యం మరియు ప్రేమతో యుగ యుగాల పాటు గుర్తుండిపోయే పాత్ర నిలిచాడు. భీముడు తన జీవితం అంతా కుటుంబంతో మమేకమై ధర్మపరంగా జీవించడంలో అద్వితీయుడిగా నిలిచాడు. అతను తన తమ్ముళ్ళ కోసం ప్రతిసారి ప్రాణాలను సైతం పణంగా పెట్టాడు. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు భీముడు ఎన్నో సాహసాలు చేశాడు. ముఖ్యంగా హనుమంతుడితో భేటీ కావడం ఒక ఆధ్యాత్మిక ఘట్టంగా నిలిచింది. హనుమంతుడి ద్వారా భీముడు తన అహంకారాన్ని తగ్గించుకొని మరింత వినయవంతుడిగా మారాడు. హనుమంతుడి ఆశీర్వాదంతో భీముడు మరింత శక్తివంతుడి అయ్యాడు. భీముడు తన భౌతిక శక్తితో పాటు వ్యూహాత్మక ఆలోచనలో కూడా తెలివితేటలను ప్రదర్శించాడు. ఆయన శ్రీకృష్ణుడి సూచనలతో అనేక విజయాలు సాధించాడు. భీముడు నిత్యం ధర్మాన్ని పాటిస్తూ క్షమాగుణాన్ని చూపిస్తూ తన ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకున్నప్పటికీ ఆ ప్రతీకారాన్ని కూడా ధర్మానుసారంగా నిలిపాడు. కురుక్షేత్ర యుద్ధంలో భీముడు అనేక కౌరవులను ఎదిరించి తన ప్రతిభను నిరూపించాడు. ముఖ్యంగా దుశ్శాసనుడిని సంహరించి అతని రక్తాన్ని ద్రౌపదికి ప్రతీకారంగా సమర్పించాడు. గొప్ప శక్తిమంత ధైర్యానికి సంకేతగా నిలిచింది. ఈ చర్య పాండవుల గౌరవాన్ని తిరిగి తీసుకురావడంలో కీలకంగా మారింది. భీముడు ఆహార అలవాట్లకు హాస్యంతో కూడిన స్వభావాన్ని ప్రసిద్ధి. అతని ఆహారం గురించి పలు పౌరాణికాలు కథలు ఉన్నాయి. కానీ అతని తిండి గురించి మాత్రమే కాకుండా తన కుటుంబం కోసం చేసే త్యాగాల వల్ల కూడా మహాభారతంలో ప్రత్యేక స్థానం సంపాదించాడు. భీముడు కేవలం యోధుడిగానే కాకుండా ఒక అద్భుతమైన రక్షకుడిగాను నిలిచాడు. అతని ధైర్యం, ప్రేమ, ధర్మపరమైన జీవన శైలితో భీముడు మహాభారతంలోని అనేక ప్రధాన ఘట్టాలకు ప్రాణం పోశాడు. అతని గాథ ప్రతి తరం వారికి ధైర్యం, ధర్మం మరియు కుటుంబం పట్ల అంకిత భావానికి ఒక ప్రతీకగా నిలుస్తుంది. వారణావతంలోని లక్కింట్లో విదురుడు పంపిన పనివాడి చేత చెడి చప్పుడు కాకుండా సొరంగానొక్కదాన్ని తవ్వించుకున్నారు పాండవులు. 1 ఏడాది పాటు అనుపానుల్ని చూసుకుంటూ చివరికి భీముడు పురోచనుడున్న గదిని ఆ చుట్టూ రాను అంటించి తల్లిని నకుల సహదేవుని ఎత్తుకొని యుధిష్ఠిరుడు అర్జునుడు వెనుక నడుస్తుండగా ఆ సొరంగం గుండా త్వరగా బయటికి నడిచి ఎవరికి తెలియకుండా అడవిలోకి తీసుకొని పోయాడు. ఇది పాండవుల తొలి అజ్ఞాతవాసం. లక్కింట్లో పాండవులు చనిపోయారని అబద్ధాన్ని కొనసాగించడానికి దుర్యోధనుడు వీళ్ళ కోసం వెతికి చంపడానికి ప్రయత్నించకుండా ఉండడానికి అజ్ఞాతవాసం పనికొచ్చింది. తప్పించుకొని వచ్చి అడవిలో వాళ్ళందరూ అలిసిపోయి పడుకుంటే భీముడు ఒక్కడు నిద్రపోకుండా వాళ్లకు కాపలా కాస్తూ నిలుచున్నాడు. భీముడు వారిని కళ్ళల్లో ఒత్తులేసుకొని కాపాడుతూ ఉండగా వాళ్ళందరినీ చంపి తీసుకురమ్మని హిడింబుడి పంపగా హిడింబి అక్కడికి వచ్చింది. అయితే హిడింబి భీముడు కండలు చూసి మోహంలో పడింది. అన్నమాట మర్చిపోయింది. చెల్లెలు ఇంకా రాలేదని చిరాకు పడుతూ హిడింబుడు రానే వచ్చాడు. అన్న తమ్ముళ్ళకి అమ్మకి నిద్రభంగం కాకూడదని దూరంగా తీసుకుని పోయి నలిపి ముద్ద చేశాడు భీముడు. హిడింబి కుంతితో మాట్లాడి భీముడిని పెళ్లి చేసుకుంది. పిల్లాడి పుట్టేదాకా భీముడు పగటిపూట అడవితో ఉంటూ రాత్రిపూట అన్నదమ్ముడితో గుంటూ గడిపాడు. కుంతికి మొట్టమొదటి మనవడు హిడింబికి పుట్టిన ఘటోత్కచుడు. ఎప్పుడు పని పడితే అప్పుడు నేను వచ్చి సాయం చేస్తానని చెప్పి అతను తల్లితో సహా వెళ్ళిపోయాడు. మాయ సభలో నెలనుకొని నీళ్లలో చతికిలబడ్డ దుర్యోధనుని చూసి భీముడు నవ్వేసరికి దుర్యోధనుడు గుండె మండిపోయింది. శకుని పాచికల బలాన్ని చూసుకొని తండ్రి ధృతరాష్ట్రుని ఒప్పించి పాండవుల్ని జూదమాడడానికి పిలిపించాడు. తొలి జూదంలో అందరూ దాసులైపోయారు. భీముడు తమను ఓడినందుకు కాదు కానీ ద్రౌపదిని పణంగా పెట్టడానికి చూసి అన్నగారిని తప్పుపట్టాడు. ఈ కోపంతో సహాదేవుడితో తమ్ముడు నిప్పు పట్టుకొనిరా, ఈ ధర్మరాజు చేతుల్ని కాల్చేస్తాను అంటూ మండిపడ్డాడు. కుప్ప పట్టుకుని ద్రౌపదిని దుశ్శాసనుడి యోధ సభలోకి ఈడ్చుకొని రావడాన్ని చూసి భీముడు ఈ పాపిష్ట దుశ్శాసనుడు రొమ్మును బలవంతంగా చీల్చి వాడి వేడి రక్తాన్ని తాగుతాను అంటూ కోపంతో ఊగిపోయాడు. భీముడు భయంకరమైన ఈ మాటలో విన్న తరువాత కూడా కర్ణుడి విసిగొల్పడంతో ద్రౌపదిని ఉద్దేశిస్తూ దుర్యోధనుడు తన ఎడమ తొడను చూపించాడు. అది చూసి భీముడు అతి కోపంతో సభలో అందరి మధ్య వీడి సిగ్గు ఎగ్గు లేని ఈ తొడను మహాయుద్ధంలో కథతో పగల కొడతాను అని భీకరమైన ప్రతిజ్ఞ చేశాడు. ఇది ఫ్రెండ్స్ భీముడు గురించి. మీరు నా సిరీస్
అన్నీ తప్పక ఫాలో అవ్వండి. మీరు ఇంకా మహాభారతం గురించి తెలుసుకుంటారు. థ్యాంక్ యూ. యువర్ స్పారీ. బాయ్. టేక్ కేర్.